నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. పర్చూరు నియోజకవర్గంలో సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఎద్దనపూడి మండలం యనమదలలో 4.65 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్, 65 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు మంత్రి రవికుమార్ ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. అలాగే 1.40 కోట్లతో నిర్మించనున్న రోడ్డు, 62 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు, డ్రైనేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, లో వోల్టేజీ సమస్యలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్లు నిర్మాణం చేస్తున్నారని, విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని సీఎం ఆదేశాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జగన్ రెడ్డి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా అధిక ధరకు కొనుగోలు చేసి 30,000 కోట్లు ప్రజల మీద భారం వేశారని రవికుమార్ గుర్తు చేశారు. కష్టసాధ్యమైన రాబోయే రోజుల్లో యూనిట్కి ₹19 తగ్గించే విధంగా చర్యలు చేపడుతున్నారని, వైసీపీ నాయకులు చేసే వ్యాఖ్యలు, వాడే భాషను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మంచి పార్టీ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే పార్టీ కోసం మేము కూడా కష్టపడి పనిచేసాం. పోయిన 5 సంవత్సరాలు నేను, సాంసద్ గారు, సత్యప్రసాద్ గారు అందరం కూడా కలిసి పనిచేసాం. అట్లనే పెద్దలు చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు, స్థానిక సర్పంచ్ గారు, మా అధికారులు ఎస్సీ గారు ఉన్నారు, పిఈ గారు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమం వల్ల దాదాపు యనమడల ఊర్లో దాదాపు 1.5 పెట్టి ఒక మంచి సిమెంట్ రోడ్ ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 3 నెలల్లోనే అది మీకు అందుబాటులోకి వస్తుంది. గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు, అదేవిధంగా నేను మంత్రి అయిన తర్వాత మోటార్ సబ్ స్టేషన్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది. నేను ఫస్ట్ సబ్ స్టేషన్ ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం మొత్తమే 200 సబ్ స్టేషన్స్ కడతాం. మొత్తం లో వోల్టేజ్ ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా పవర్ బాగా అవసరం అయిపోయింది. ఇప్పుడు 5 నిమిషాలు కరెంట్ పోయిందంటే అమ్మితే ఫోన్ పవర్ స్టేషన్కి వెళ్ళిపోయింది. వాళ్ళ దొరకకపోతే ఎవరైనా మంత్రి అని చెప్పి చెప్తారు. అందుకని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, రాబోయే రోజుల్లో కరెంట్ బిల్ కలగకూడదు. ఈ 2 టార్గెట్ ఇచ్చి పనిచేయమన్నారు. ఆ దశగా మేము అందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తాము. చాలా పెద్ద ఎత్తున సబ్ స్టేషన్స్ నిర్మాణం చేస్తాము. ఇందాక సాంసరావు గారు చెప్పారు, 13 పైసలు తగ్గించాం మొదటిసారి. రాష్ట్రంలో కానీ దేశంలో ఎప్పుడు కూడా ట్రూప్ ఛార్జెస్ అని వేస్తారు. మనం వాడేసిన తర్వాత కరెంట్ ఎంత మిగిలిపోయింది, ఎంత ఎక్కువ వాడేది, ఇదంతా తీసుకొచ్చి అలా బిల్లుకి 5 పైసలు 10 పైసలు నేనే యాడ్ చేస్తారు. పోయిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట నుంచి కొన్నాను. కొంత వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అయింది. అందుకని ఆ భారమంతా ఎవరిని వేశారు, మీరే వేశారు. కొంత దిగోట మళ్ళీ అప్పు కింద అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. 30,000 కోట్లు అప్పు వేసి వెళ్ళిపోయాడు. ఆ 30,000 కోట్ల అప్పును కూడా ప్రభుత్వం మనం మీరు చూసిన డిసెంబర్ 31న 5,000 కోట్లు కట్టమన్నది చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒక పక్కన 13 పైసలు తగ్గించి, ఇంకో పక్కన మళ్ళీ 5,000 కోట్లు జనం మీద వేస్తే ఇబ్బంది పడతారు. ఆ సత్తు ప్రభుత్వమే కలవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని మళ్ళీ మీకు కరెంట్ బిల్లు కలగకుండా అట్లా ఆగిపోయింది. 40 పైసలు వేశారు అట్లా పోయిన గవర్నమెంట్. ఆ 40 పైసలు తగ్గించి రాబోయే ఎలక్షన్ కి లోపల ₹19 తగ్గిస్తామన్నారు. అదంత సాధ్యమయ్యే పని కాదు, కానీ తగ్గించాల్సిందే గట్టిగా ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. గట్టిగా ఆ దశగా పనిచేస్తాము. మన ఎమ్మెల్యే గారు ఇంకా ఇట్లాంటి సబ్ స్టేషన్స్ ఇంకా 4 కట్టమని అడిగారు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో 2 ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాము. తొందరలోనే ఎమ్మెల్యే గారు దాన్ని శంకుస్థాపన చేసి ఇమీడియట్ గా ఒక 4 నెలలు ఎండాకాలంలో పని కూడా స్పీడ్ గా చేపిస్తాం. ఇప్పుడు రాగానే ఇంకొక 2 కట్టమన్నారు, అక్కడ కూడా కట్టిస్తాం. దాదాపు ఈ 5 సబ్ స్టేషన్లు పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేసి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అట్లానే ఆర్డీఎస్ఎస్ అని ఒక కార్యక్రమం చేస్తాం. దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కావాలని అంటున్నారు. బోర్లు మా ప్రాంతంలో అయితే బోర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఎక్కువ పని చేస్తా ఉన్నాను. ఇక్కడ బోర్లు మీద వ్యవసాయం చేసేది మన పశ్చిమ ప్రాంతంలో చాలా తక్కువ. నా దగ్గర ఉన్నంత లేదు ఇక్కడ. అందుకని ఆర్డీఎస్ఎస్ ప్రోగ్రామ్ రాలేదంటే వేరే ప్రోగ్రామ్ పెట్టైనా చేయాలి. దాదాపు 40 సంవత్సరాలు అయింది స్తంభాలు వేసి. మనం సబ్ స్టేషన్స్ కట్టి ఊర్లోకి జనం కరెంట్ వెళ్ళాలంటే కొద్ది పోల్స్ అవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. ఇప్పుడు మా సొంత ఊరు కాబట్టి నేను చేయగలిగేది ఒక ఊరు కాబట్టి అందరూ మా సొంత ఊరు ఒకటే చేసుకుంటే మాకేం లాభమంటారు మీరందరూ. అందుకని అదనపూడి మండలంలో డిపార్ట్మెంట్ని అడిగాను. మన బాపట్ల, పచ్చూరు, ఈ చుట్టుపక్కల మన ప్రాంతం అన్ని చోట్ల ఇట్లాంటి డిపార్ట్మెంట్ చోట్ల ఏ విధంగా మనం డబ్బులు తీసుకొచ్చి చేయగలుగుతామంటే మొదట 2 గ్రామాలు పెడతాము. పచ్చూరు, మాటూరు, ఎత్తనపూడి, మాటూరు పెట్టాను.
మొన్న హనుమంతుడు వెళ్ళి వచ్చాయి, అనంతరం వెళ్ళిన రోజు కూడా అడిగితే అనంతరం కూడా రెడీ చేయమన్నాను. తప్పకుండా ఆ సమస్యని ఏ విధంగా అధిగమించాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజులు అన్ని చేస్తున్నాం. ఆయన మంత్రి అయితే కూడా ఒక సంవత్సరం చేస్తున్నారని అనుకోవాలి. అన్ని చేస్తాం, తప్పకుండా అన్ని చేయాల్సిన అవసరం ఉంది, అన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇందాక సంవత్సరం గారి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా పనిచేసామని చెప్పడం జరిగింది. పెన్షన్స్ ఈ దేశంలో ఎవరు ఇవ్వడానికి పెన్షన్స్ మనం ఇస్తున్నాం. ఖర్చు కూడా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో నాకు తెలిసి దగ్గర దాదాపుగా ఎవరు ఇవ్వట్లేదు. అయినా సరే ఇలా మేము గ్రామంలోకి వెళ్తే 10 మంది అయ్యారు. మాకు వాస్తవంగా వాళ్ళందరూ పెన్షన్ అయిన అవసరమే. ఇంకా 7 లక్షల పెన్షన్లు కావాలి రాష్ట్రానికి. 7 లక్షల పెన్షన్లు కాబట్టి డబ్బులు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చాలా రోజులు ఇందాక అడిగారు, సంవత్సరం నాకు అయిపోయిందని మాకు పెన్షన్ రాలేదు. ఇంకా పోయిన గవర్నమెంట్ పీకేశారని ఒక బాధ చూస్తే మాకు కూడా అనిపించింది. అన్ని చోట్ల అదే సమస్య ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో పెన్షన్స్ అందరూ కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిల్లల చదువుల కోసం డబ్బులు అడిగితే ఒకే రోజు 10,000 కోట్లు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎవరు దేశంలో ఎవరు కూడా పిల్లల చదువుల కోసం 10,000 కోట్లు వేసింది ఎక్కడ పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు, ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకి డబ్బులు 2 గంటలు ఇప్పుడు వేసాం. ఇంకా రాబోయే రోజుల్లో చేస్తాం. రోడ్లు అయితే 1 కిలోమీటర్ తార్ రోడ్ వేయాలి. పోయినసారి ఎగబడి కొట్టేశారు అందరూ. 1 కిలోమీటర్ తార్ రోడ్ వేయాలి. ఇవాళ వచ్చిన తర్వాత అన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. అన్ని రోడ్లు కానీ దాదాపు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. రోడ్లు ఇంకా అన్ని ఇంకా ఇంకోటి కూడా ఇందాక అన్నారు సంస్థలు గారు, మనం పొగాకు శనగ ఈ పంటలే వేస్తా ఉన్నాం. రెగ్యులర్ గా మనం వేసేటప్పుడు ఏ పంట బాగుందో ఆ పంట ఎక్కువ వేస్తున్నాం. ఆ పంట ఎక్కువ ఉత్పత్తి అయిన తర్వాత డిమాండ్ లేకపోతే కొనుగోలు ఇబ్బంది అయ్యి రైతులకు నష్టం జరుగుతుంది. పోయినసారి సంస్థరావు గారు లీడ్ తీసుకున్నాడు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచివి కాదని విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి ఒంగోలులో మంత్రి రవికుమార్ సహచర మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తుందని, ప్రపంచ ప్రఖ్యాత తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసిన కల్తీ పార్టీ వైసీపీ అని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని అన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే రోడ్లపైకి వచ్చి బూతులు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వ్యతిరేకమని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలను కావాలనే వైసీపీ నాయకులు రెచ్చగొట్టి సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆరోపించారు. అయినా టీడీపీ శ్రేణులు సమన్వయం పాటిస్తున్నారని, విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని రవికుమార్ తెలిపారు. అందరూ తెలియదు కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలిచిన పేరు అలాంటి మహనీయుడి పేరు మీద 27 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా దాదాపు అన్ని వర్గాల పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాల కార్యక్రమాలు పెట్టి ఈ ఒంగోలు ప్రాంతంలో బ్రహ్మాండంగా చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. మంచి పద్ధతి కాదు, రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. మంత్రిగా చేసినాడు, అన్నీ తెలిసినాడు. ఇలాంటి పద్ధతులు మంచివి కావు. తప్పు చేశారు. తిరుపతి లాంటి మంచి దేశంలో, ప్రపంచంలోనే మంచి దేవాలయానికి ఫస్ట్ పట్టించారు. మంచి నెయ్యితోటి లడ్డు ప్రసాదం చేసి 10,000 కోట్లాది మంది భక్తులకి దేవుడు ప్రసాదం పెట్టే దాంట్లో నెయ్యి వాడాల్సిన దాంట్లో కల్తీ నూనె వాడి కల్తీ పనులు చేసేసి కల్తీ పార్టీ, కల్తీ వ్యవహారాలు చేసే పార్టీ చేసిందే కాకుండా వాళ్ళ తప్పు దాడులు చేయడం, బూతులు మాట్లాడటం, ఒక ప్రజాప్రతినిధిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద పడి బూతులు మాట్లాడి రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం. దాడులు ఎప్పుడు కూడా ఎప్పుడు అలాంటి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి చేయడం వల్ల ఉద్యోగ పరిస్థితి వచ్చింది. అంతే తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమన్వయంతో ఉండే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా మా నాయకుడు అట్లాంటివి చేస్తే ఒప్పుకోండి. ఎట్లా అప్పుడు అబ్బాయిలు పెట్టారు, అప్పుడు నేను కూడా వచ్చాను. మిగతా టైంలో కంటిన్యూగా పెడతా ఉన్నారు.
ఇందాక అడిగాను మా వెంకటరావు గారిని, ఎన్ని రోజులు పెడతామంటే మొదట్లో వారంతో స్టార్ట్ చేసాం, ఇప్పుడు 17 రోజులు పెడతా ఉన్నాం. 17 రోజుల దాకా పెడతాం. అంటే ఒక నాటక పోటీలే కాకుండా పిల్లలకు సమయం దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మన కళలన్నింటినీ కూడా ఉట్టిపడేలాగా చేయబట్టే సామాన్య విషయం కాదు. మంచి కార్యక్రమం. హరిబాబు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక మీరు పాట పాడేవారు, తెలుగువాడి గురించి పాట పాడారు. ఆ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పుట్టిన వ్యక్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా మన మనిషి దూరం అయ్యాడు, కానీ మన మనసు నుంచి ఎప్పుడు కూడా దూరం కాలేదు. అలాంటి మహనీయుడి పేరు మీద ఇట్లాంటి మంచి కార్యక్రమాలు పెట్టాలి. ఇంకా మన ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కల్చరల్ క్లబ్ లాంటిది ఒక మంచిది పెట్టి బిల్డింగ్ కట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి కళల్ని ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇట్లాంటి కళల్ని దూరం చేయకుండా ఉన్న రోజులు మన తల్లి జాతి నిలబడుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని పెట్టాలి. మీరు కూడా ప్రమాణం చేశారు. నేను చూస్తాను, మేము అందరం మాట్లాడుకోవడానికి. మీరు ఇప్పుడు అభిప్రాయాలు ఏదైనా అనుకుంటా ఉన్నాం. మీతో పాటు స్టేజ్ మీద ఉన్న మీ ఇద్దరు దంపతులకు కూడా మీకు కాలు దెబ్బతైనా సరే మీ భార్య మళ్ళీ దాన్ని తీసుకొని ఈ కళని గ్రామాల్లో మేము కూడా చేయాలని అనుకోవడం కూడా మీకు అభినందిస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ప్రకాశం పేరు మీద ఉన్న ప్రకాశం జిల్లాలోకి అద్దంకి బాపట్ల జిల్లా నుంచి విలీనం కావడము అద్దంకి ప్రజలు చేసుకున్న పుణ్యమని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ప్రకాశం పంతుల విగ్రహానికి ఎంఆర్ఓ శ్రీచరణ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేయగా ఎంపీడీఓ వరుదిని, ఎన్ఆర్జేసీ ఏపీఓ కోటేశ్వరి పలువురు కలిసి ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ, ప్రకాశం పంతుల పేరు మీద ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసుకోవడం, అందులో అద్దంకిలో ప్రకాశం పంతులు చదువుకోవడము, ఇదే అద్దంకిలో తని ఎంఆర్ఓగా పనిచేస్తుండడం సంతోషంగా ఉందని, అద్దంకిని తిరిగి మరలా మంత్రి రవికుమార్ కృషితో బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి విలీనం చేశారన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా అనగా రెండున ప్రకాశం జిల్లా ఆవిర్భావం సందర్భంగా మన పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి పూలమాలతో సత్కరించడం జరిగింది. అదేవిధంగా అద్దంకి పట్టణ ప్రజలందరికీ కూడా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకిని బాపట్ల జిల్లాలో కలపడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు చొరవతో మళ్ళీ అద్దంకి పట్టణాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రకాశం జిల్లా మరోసారి కలిసినందుకు అందరికీ కూడా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అద్దంకి ప్రాంతంలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న దట్టమైన మంచు వలన అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దట్టమైన పొగమంచు వల్ల వాహనదారులు, వాకర్స్, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే అద్దంకి పరిసర ప్రాంతాలలో పాల సముద్రాన్ని తలపించేలా పొగమంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. పొగమంచు దెబ్బకి రోడ్లపై అతి సమీపంలో ఉన్న వాహనాలు కూడా కనబడడం లేదు. వాహన డ్రైవర్లు వాహనాలకు లైట్లు వేసుకుని అతి తక్కువ వేగంతో నడుపుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో కొందరు వాహనదారులు తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి పొగమంచు తగ్గిన తర్వాత వెళ్తున్నారు. మరోవైపు ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్లే స్థానికులు పొగమంచు తీవ్రతకు వణికిపోతున్నారు. పొగమంచు దెబ్బకి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు.
సమీకృత కుటుంబ సర్వే అద్దంకి మండలంలో సోమ మంగళ బుధవారాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా చేస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని తెలిపారు. అద్దంకి మండలం రామాయపాలెంలో జరుగుతున్న సమీకృత కుటుంబ సర్వే కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ వరూధిని పరిశీలించారు. సర్వే చేయు విధానం గురించి ఆరా తీసి సచివాలయం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వరూధిని ఏఎస్ఎన్తో మాట్లాడుతూ సమీకృత కుటుంబ సర్వే అనేది ప్రతి సచివాలయం సిబ్బంది తప్పనిసరిగా 3 రోజుల పాటు చేయాలని, మండలంలో మొత్తం 16,285 కుటుంబాలు ఉండగా 2,809 కుటుంబాలు నేటి వరకు సర్వే చేశారని, సచివాలయం సిబ్బంది ఇళ్లకు వచ్చినప్పుడు వారు అడిగిన రీతిలో కుటుంబ యజమాని వివరాలు అందించాలన్నారు. సర్వే ఆధారంగా వారికి ఏం అవసరమో గుర్తించి ప్రభుత్వం వారు సమకూరుస్తారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సర్వేకి సహకరించాలన్నారు. నమస్కారం. సమీకృత కుటుంబ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేస్తున్నారండి. ప్రకాశం జిల్లాలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు స్పెషల్ డ్రైవ్ కింద చేస్తున్నారు. అన్ని శాఖల సిబ్బంది, సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల సిబ్బందితో ఖచ్చితంగా చేయాలని కలెక్టర్ గారు నిర్దేశించినందున అందరూ సిబ్బందితో పనిచేయించడం జరుగుతోంది. మొత్తం మనకు 16,288 కుటుంబాలు ఉన్నాయి. దానిలో 2,809 ఇప్పటి వరకు చేసాం. 18% కంప్లీట్ అయింది. రిమైనింగ్ కూడా ఈ 3 రోజుల్లో కంప్లీట్ చేయాల్సిందిగా కోరినందున అందరి చేత చేయించడం జరుగుతోంది. ఇందుకు గాను ప్రతి గ్రామంలోని ప్రతి కుటుంబంలో కుటుంబ యజమాని వారి రేషన్ కార్డు, ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఆధార్ కార్డులు, వాళ్ళు చదువుకున్న చదువు సర్టిఫికెట్లు, మళ్ళీ వాళ్ళకి ఎటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఉంటే అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాడే ఫెసిలిటీస్, కరెంటు మీటర్ ఉన్న వివరాలు కానివ్వండి, లేదంటే ఇంకా బండి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటి వివరాలు కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే ఇక ముందు ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందించాలన్నా దీన్ని బేస్ చేసుకుని చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఇంటికి వచ్చిన సచివాలయ సిబ్బంది సహకరించి సర్వేని పూర్తి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? చానాల నుంచి ఉంటున్నాం. చానాల నుంచి అంటే 10 ఏళ్ళ 15 ఏళ్ళ? 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంది. 4వ తరం. 4వ తరం నుంచి ఇక్కడ? 4వ తరం. మీకు నీళ్లు రోజు వస్తున్నాయా? మా మామూలు నీళ్ళు అంటే రోజు వస్తున్నాయా? రోజు వస్తానే. ఏ నీళ్లు? అయ్యే గుండ్లకమ్మ నీళ్ళనా? నీళ్ళు ఏమైనా దురదలుగా ఉన్నాయా? జిలకెల ఏముండలే, ఏం బాగానే ఉంటుంది. తాగటానికి కూడా అదేనా మీరు? తాగడం కూడా అయ్యే. అంటే ఎట్లా తాగుతారు? వడపోసుకుని తాగుతారా? వడపోసుకొని అది అట్టే కూడా తాగే వాళ్ళు ఉండాలి. పొలం పని చేసి అట్లే ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అద్దంకి మండలం జార్లపాలెం చెరువుకొమ్మపాలెం గ్రామంలో సంతకాలు సేకరించి అర్జీలను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీరాంజీ పేరు తీసుకుని వచ్చిన చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన అద్దంకి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారని వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ చట్టం అమలైతే 60% కేంద్రం, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు భరించాల్సి వస్తుందన్నారు. రామ్జీ అని పేరు మార్చేసి చట్టాన్ని నిర్వీర్యం చేసి పేదలకు ఆసరాగా ఉన్నటువంటి పథకాన్ని లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసేసింది. దీంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు మార్చేసి రామ్జీ అనే పేరు పెట్టింది. గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుంటలో మహాత్ములుగా ఉన్నటువంటి ఆయన పేరు మార్చేయడంతో పాటు
120 రోజులకి పెంచుతున్నామని చెప్పేసి 2 పూట్ల మచ్చర విధానం తీసుకొచ్చారు. ఈ 2 పూట్ల మచ్చర విధానం వల్ల పేదలు ఇప్పుడు దాకా 1 పూటకే పరిమితం అవుతా ఉన్నారు. 2 పూటలు అంటే పేదలు ఈ పనికి రాకుండా చేసి వాళ్ళంతటి వాళ్ళని పనికి రాకుండా దూరం చేసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేదానికోసం, కార్పొరేట్ శక్తులకి ఓడిగం చేసేదానికోసం, పెద్ద పెద్ద బడా భూస్వాములకి వాళ్ళ వ్యవసాయ పనులకి పోవటం లేదని పేదలకు ఆత్మగౌరవంగా ఎంతో కొంత ఆసరాగా ఉన్నటువంటి దీన్ని తీసేసేటువంటి పద్ధతిలో భాగంగానే ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేదానికోసం చట్టంలో మార్పులు చేసి చట్టాన్ని పేరు మార్చారు. 2 పూట్ల పనిచేయాలంటున్నారు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇచ్చేటువంటి నిధుల్ని ఇప్పుడు 40%, 60%గా చట్టంలో మార్పు చేశారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తా ఉన్నారు. గ్రామాల్లో ఈరోజు చాలా ఎంతో కొంత అభివృద్ధికి సిమెంట్ రోడ్లు వేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా ఎన్ఆర్జీఎస్కి సంబంధించినటువంటి డబ్బులు ఆసరాగా ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో ఈ డబ్బులకి గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధికి కూడా కుంటుపడే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బూర్జో పార్టీలు మొత్తం అన్నీ ఈ చట్టాన్ని బలపరుస్తూ పార్లమెంట్లో ఓటు చేయడం జరిగింది. ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వస్తే రేపు పేదలకు సంబంధించినటువంటి సంవత్సరం నుంచి 2 పూట్ల మచ్చర విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూలి మాత్రం ఏం పెంచలేదు, అదే కూలితో 2 పూటలు చేయాలని చెప్తా ఉన్నారు. సమ్మర్ అలవెన్స్లు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి అలవెన్స్లు మొత్తం తీసేయటం అనేది జరిగింది. ఈ విధానాలకు సంబంధించినటువంటి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీనికి ఆందోళన పోరాటాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీని కొరకు ప్రజలందరూ సహకరించి ఏదైతే మహాత్మా గాంధీ పేరుని కొనసాగించాలని, పాత చట్టంని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా జరిగేటువంటి ప్రచార కార్యక్రమంలో ఈరోజు చెరుకుంపాలెం రావటం జరిగింది. చెరుకుంపాలెంలో ఈ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు 5వ తేదీ అద్దింకి మండలాఫీస్ దగ్గర దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ చట్టంలో మార్పు ఏంటంటే ఇంతకుముందు గాంధీజీ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఉండేది. దాన్ని ఇప్పుడు ఈబీజీ రామ్జీ అనే ఒక పేరు మార్చి చట్టంలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పటివరకు కేంద్రమే మనకి నిధులు ఇచ్చేది. మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఇచ్చేది. 90% వాళ్ళు ఇచ్చేవారు, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ దాన్ని ఇప్పుడు 60% మోడీ గారు ఇచ్చేటట్టు 40% వీళ్ళు పెట్టుకునేటట్టు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్టీగా అన్ని అప్పుల్లో ఉంది. ప్రతి రోడ్డుని, ప్రతి కార్యక్రమాన్ని పీపీ పద్ధతిలో, అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్తా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు లేకనే ఈ విధంగా చేస్తూ ఉంది. డబ్బులుంటే మెడికల్ కాలేజీలు కానీ, రోడ్లు కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి రోడ్లు వేసేది. కానీ అలాంటి దాన్ని నాశనం చేసి ఇప్పుడు వీళ్ళకే డబ్బులు కొరత వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 40% నిధులతో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టిద్దనే ఆశ లేదు. అట్టన్నప్పుడు ఆయన పెట్టండి, ఈయన పెట్టడు. ఈయన దగ్గర డబ్బులు లేనప్పుడు అది ఆయనకి పెట్టడు కనుక దీన్ని మనం పోరాటాల ద్వారా కానీ మళ్ళీ మనం అందరం కలిసి కట్టుగా పోరాటం చేసి రేపు 5వ తారీఖు జరగబోయేటటువంటి ఈ పోరాటానికి అందరూ కూడా మద్దతు ఇచ్చి అందరూ దాంట్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అనారోగ్యం కారణంగా బాధపడుతున్న 9 సంవత్సరాల చిన్నారికి అద్దంకి వాసవి వనితా క్లబ్ తరఫున పాప కుటుంబ సభ్యులకు 28,000 రూపాయలను క్లబ్ అధ్యక్షురాలు నాగలక్ష్మి, తమ్మిడి శ్రీనివాసరావు కలిసి క్లబ్ గవర్నర్ సమక్షంలో ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఉమా అన్నపూర్ణ సలహా మేరకు క్లబ్ సభ్యులందరూ సహకరించారని నాగలక్ష్మి తెలిపారు. పేరు చెప్పండి వ్యక్తి కదా, నా పేరు రాసుకోవాలి. థ్యాంక్ యూ అండి ఇచ్చిన వారికి. థ్యాంక్ యూ. అదే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.